హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన తండ్రి, నీకు స్తోత్రాలు. సూటిగా నీ దాసుని నిలవబెట్టి మాకు కావలసిన వాక్యమును మీరు దాయిచేయండి, వర్తమానం నువ్వు అనుగ్రహించండి. నీ సిలువ చాటుని దాసుని మీరు మరుగుపరచమని వేడుకుంటున్నాం. వినగలిగే చెవులను, గ్రహింపగలిగే ఆత్మను మీరు మా కొరకు దాయిచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఎన్నిక లేని మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు ఉంటున్నావు కనుక నాయన, నీకు సమీపస్తులుగా ఉండి నీ యొక్క మేలును మేము పొందుకుని వారుగా ఉండగలుగుటటువంటి నీ కృపను మీరు మా పక్షంగా చూపించి నడిపించమని, ముఖ్యంగా వాక్యము ద్వారా మీరు మా హృదయాలను సరిచేయమని యేసు నామం పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నా కాపరి నా ఊపిరి నీవయ్యా. కరములు తట్టి నిన్ను కీర్తిస్తున్నయ్యా, కరములు తట్టి నిన్ను కీర్తిస్తున్నయ్యా. కరుణించువాడా కరుణామయ్యా, కరుణించువాడా కరుణామయ్యా. కీర్తింతునయ్యా నిన్ను కీర్తింతునయ్యా, కీర్తింతునయ్యా నిన్ను కీర్తింతునయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నా కాపరి నా ఊపిరి నీవయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నా కాపరి నా ఊపిరి నీవయ్యా. ఆరాధనయ్యా నీకే ఆరాధనయ్యా, ఆరాధనయ్యా నీకే ఆరాధనయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నా కాపరి నా ఊపిరి నీవయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నా కాపరి నా ఊపిరి నీవయ్యా. ఆరాధనయ్యా నీకే ఆరాధనయ్యా, ఆరాధనయ్యా నీకే ఆరాధనయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నా కాపరి నా ఊపిరి నీవయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నా కాపరి నా ఊపిరి నీవయ్యా. హల్లెలూయా హల్లెలూయా. 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 వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన వేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన వేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఏ పాటి వాడనని నేడు నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేడు నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన వేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన వేలకు, నీవు చూపిన కృపలకు బలహీనుడనైన నన్ను నన్నెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములు ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నన్నెంతగానో
క్రీస్తు మహిమైశ్వర్యములు ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం వినుటకు మరొక సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. అమూల్యమైన ఈ మాటలు దేవుడు మనకిచ్చే మాటలు చాలా విలువైనవి. మనము వాటిని అనాలోచనగా వినకూడదు. శ్రద్ధగా విని దానిలో చెప్పబడిన విషయాలను మనము తెలుసుకోవాలి. నేను ఏదో స్త్రీల గురించి మాట్లాడదామని 2-3 రోజుల నుంచి సిద్ధపడతా ఉంటే దేవుడు ఆ విషయాన్ని నా బుర్రకి ఎక్కట్లేదు. ఏమి నాయనా, ఈ మాటలు చెప్పటానికి నీకు ఇష్టం లేదా అంటే దేవుడు కళ్ళకు కట్టినట్లుగా ఒక వాక్యాన్ని చూపించాడు ఆయన. ఓహో, ఇది చెప్పాలా అని అప్పుడు మరలా నేను అనుకున్న అంశాన్ని పక్కన పెట్టేసి ఈ విషయాన్ని నేను సిద్ధపడ్డాను. దేవుడు తన బిడ్డలతో ముఖాముఖిగా మాట్లాడతాడు ఆయన. ఎందుకంటే మనల్ని రక్షించుకున్నాడు ఆయన, మనల్ని ఏర్పరచుకున్నాడు, ఎన్నిక లేని మనలను ఎన్నుకున్నాడు. మన పట్ల ఎన్నెన్నో ఆయన కార్యాలు జరిగిస్తూ ఎంతగానో ఆదుకుంటూ ఉన్నాడు. అయితే కొన్ని పరిస్థితుల్లో దేవునికి మనము దూరం అయిపోతాం. హృదయం వచ్చిందా? రాలేదు. హృదయం కూడా ఇప్పుడు వయసులో పెద్దామే. ఆమె కూడా యవనస్తులతో పాటు ఆమె తర్వాత మరి తుమ్ముగుంట్ల లీలమ్మ వచ్చిందా? ఆయమ్మ కూడా ఎక్కడంటే అక్కడ ప్రార్థనలకి లేటుగా వెళ్తే అక్కడ ఆటోలు ఉండవు. తుమ్ముగుంట దిగి తుమ్ముగుంటలో దిగి లోనికి వెళ్ళాలి, 2 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి. ఆటోలు ఉండవు. సాయంకాలం పూట వెళ్ళటం కష్టమే. తాగిపోతులు వాళ్ళు ఉంటారు. అయినా దేవుని పరిచర్య కొరకు పరుగులెడతారు. ఆమెకి కాలు కొంచెం ఓకే, కాళ్ళలో ఏదో ఆనకాయ ఏదో ఉంది, ఆమె గుంటుతూ నడుస్తుంది. అయినప్పటికీ దేవుడు పరుగులెత్తిస్తా ఉన్నాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ఇక్కడ ఆశ అనే ఒక రాజు, యూదా రాజు, ఇతడు రాజ్యానికి వచ్చిన తర్వాత దేశంలో నెమ్మది పొందుకున్నారు. ఎందుకంటే ఇతడు దేవుణ్ణి నమ్మాడు. దావీదు మార్గములో
ఇతడు నడిచాడు కనుక ఇతని రాజ్యములో నెమ్మది. చూడండి 14వ అధ్యాయము మొదటి నుంచి మనం చూస్తే దావీదు పట్టణమందు పాతిపెట్టిరి, అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజయ్యను. అతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందాను. దేవుని స్తోత్రము, హల్లెలూయా. దేశము నెమ్మదిగా ఉండటం ఇష్టం కోరుకుంటారా? యుద్ధాలు జరుగుతాం కోరుకుంటారా? ప్రజలు నెమ్మదిగా ఉండాలి. మన కుటుంబాల్లో కూడా నెమ్మది ఉండాల. ఎప్పుడు ఆరాటాలు, పోరాటాలు, కొట్లాట్లు, తిట్లాట్లు ఇలాంటివి ఉంటే బేజారు ఉంటుంది. ఎప్పుడు కుటుంబంలో నెమ్మది ఉండాల, మన గ్రామంలో నెమ్మది ఉండాల, మన పట్టణంలో నెమ్మది ఉండాల, ముఖ్యంగా మన దేశంలో నెమ్మది ఉండాల. పరిపాలన కొరకు, అందుకనే పరిపాలన చేసే పరిపాలన కొరకు మనం ప్రార్థన చేయమన్నాడు. తిమోతికి పౌలు గారు వ్రాస్తూ, మనం సుఖముగాను మాన్యముగా ఉండాలంటే, నెమ్మదిగా ఉండాలంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. రాజుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. మరి రాజకీయంలోకి మనం వెళ్ళక్కర్లేదు, కానీ వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేస్తే వారు దేశాన్ని ఏ గొడవలు లేకుండా చక్కగా, ఏ స్ట్రైకులు లేకుండా, ఏ బంధులు లేకుండా, ఏమండి ప్రజలకు ఉపకారం చేస్తూ మంచిగా పరిపాలించడమే మనకు కావాలి. ఇక్కడ ఈ రాజు పరిపాలనకు వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు నెమ్మది పొందారు. ఇంకా తన కాలంలో అనేకమైన మేలులు పొందుకున్నాడు ఈ ఆశ. అయితే ఈ 9వ అధ్యాయము 7వ వచనము, 16వ అధ్యాయము 7వ వచనము నుండి మనం చదివితే ఆశ ఏం చేశాడంటే, ఆ కాలం అనానీయు యూదా రాజు అయిన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఈలాగు ప్రకటించాను. చూసారు, ఇక్కడ తాను చేసిన అవివేకమైన పని ఇక్కడ కనబడతా ఉంది. నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక, ఏమండి, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి ఏమండి తప్పించుకుని పోయాను. చూసారా, ఈయనకి బుద్ధి మరి గట్టి తిన్నది. తాను దేవుల్లో ఉండవలసిన వాడు, దేవుల్లో ఎదగవలసిన వాడు, దేవుణ్ణి ఆశ్రయించవలసిన వాడు. ఏమండి, ఈయన ఏం చేశాడంటే, సిరియా రాజు సైన్యము చాలా బలమైన సైన్యము, అతడు ఈ యుద్ధంలో మనకి సహాయపడతాడని చెప్పి, ఏమండి, సిరియా రాజును మరి హెల్ప్ అడుగుతూ ఉన్నాడు. అడిగేది దేవుణ్ణి అడిగితే, ఇంతకుముందు దేవుడు ఎన్నో విధాలుగా ఆదుకున్నాడు, ఎన్నో విధాలుగా జయం కలిగింది. ఇప్పుడేమైందండి? ఈయనకి గడ్డి తిన్నాడు. సిరియా రాజును నమ్ముకున్నాడు. సిరియా రాజు సైన్యము ఏమైందంటే అండి, అక్కడ సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని
పోయెను. రాజు సైన్యం సహాయం చేయవలసింది సహాయం చేయటం మానేసి ఏమండి నీ పక్షముగా ఉండవలసిన వారు ఏం చేశారు? హ్యాండ్ ఇచ్చారు. అప్పుడు ఏమవుతుందండి? ఇరకాటంలో ఓడిపోతాడు. శత్రువులు వచ్చి వీరిని జయించి ఉన్నదంతా దోసుకుపోతారు. దేవుడిచ్చిన ఐశ్వర్యము, దేవుడిచ్చిన ఆశీర్వాదము, దేవుడిచ్చిన ఘనత అదంతా కూడా పోతుంది. అయితే ఇక్కడ ఆ దీర్ఘదర్శి అయిన ప్రవక్త 8వ వచనములో బహు విస్తారమైన రథములను, గుర్రములను, రౌతులను గల ఏమండి కూషీయులను, రూబీయులను గొప్ప దండే వచ్చిరి కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించాను. ఇక్కడ జాగ్రత్తగా వినండి. జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు నీకు ఏమండి కూషీయులు, లిబీయులు గొప్ప దండులు నీ మీదకి వచ్చినప్పుడు దేవుడు నీకు దేవుడు సహాయం చేయలేదా? దేవుడు నీకు సహాయం చేయలేదా? దేవుడు నిన్ను ఆదుకోలేదా? వారిని జయించలేదా? నువ్వు వారిని విడిచిపెట్టి ఇప్పుడు ఏమైంది? నీవు సిరియా రాజును నమ్ముకున్నావే అని హెచ్చరిస్తూ ఆ ప్రవక్త గద్దిస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా దృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పితివి. ఈ విషయమందు నీవు మతి తప్పితివి. నీకేమైంది? వచ్చి ఆగిపోయావు. దేవుని సన్నిధికి రావటం వచ్చి ఆగిపోయావు. కొంతమంది ఉన్నారండి, ఒక 4-5 ఎంతో ఆసక్తిగా సేవలో పాలు పొందారు, ఎంతో చక్కగా పరుగులెత్తారు. దేవుడు అంటే ఎంతో భయభక్తులతో పరుగులెత్తారు. దేవుడు వారిని ఆశీర్వదించాడు, వారిని దీవించాడు. తర్వాత ఏమైందంటే పిల్లల పెళ్ళిళ్ళకి దగ్గరకు వచ్చిన తర్వాత ఏమండి అన్యుల వివాహం చేయటానికి మరి గుడికి వస్తే కుదరదు కదా. మీరు గుడికి వెళ్తే మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇవ్వము, మా అబ్బాయికి మీ అమ్మాయిని చేసుకోము అని చెప్పి వాళ్ళు ఈ మాటలు అనేసరికి మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వేమో అని చెప్పి ఆలోచన చేసి ఏమైపోయారంటే మత్తి తప్పి దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రేమైన వారులారా, ఇది మీకు ఉదాహరణగా చెప్పాను. కొన్ని విషయాల్లో మనము మతి తప్పి దేవుణ్ణి విడిచిపెడుతుంటాం. దేవుని సన్నిధికి రావటం తగ్గించుకుంటాం. దేవుని సన్నిధిలో గడపవలసిన రీతిగా గడపక నిర్లక్ష్యం చేస్తాము. దేవుడు వెంటనే చూస్తున్నాడు, ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. ఆయన లోకమంతటా ఆయన కన్ను సంచారం చేస్తుంది. నన్ను ఎక్కడ చూస్తాడులే, నేనేదో మారుమూల ఉన్నాను, హిందూపురం అంటే ఎవరికీ తెలియదు, ఆ హిందూపురంలో ఉండే ఈ గ్రామములో ఉండే నన్ను ఎవరు చూస్తారు, నేను చేసే పనులు ఎవరికి తెలుస్తాయి అని మతి తప్పి మనము ప్రవర్తించకూడదు. మతి తప్పి మనం ప్రవర్తించామంటే దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ ఏమండి అయ్యగారికి తెలుస్తుంది, ఎవరి ద్వారానో దేవుడు బయలుపరుస్తాడు. మాకు ఏమీ తెలియదని వాళ్ళు అనుకుంటారు. అయ్యగారికి తెలియకూడదు. అందరికీ తెలిసినా పర్వాలేదు, కానీ అమ్మగారికి అయ్యగారికి మాత్రము తెలియకూడదు. ఈ విషయంలో మతి తప్పి ప్రవర్తిస్తూ ఉంటారు. అయ్యగారికి అమ్మగారికి తెలియకూడదు. ప్రార్థన చేసేవాళ్ళు వాళ్ళే,
రాత్రి పగలు ఏమండి వాళ్ళ కొరకు ఏడ్చి ప్రార్థన చేసేవారు ఆయనే. వాళ్ళకి తెలియకూడదు. ప్రియమైన వారులారా, జాగ్రత్త సుమా. దేవుడు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనము ఏ విషయంలో చిన్నదే కానీ పెద్దదే కానీ చూడండి 15వ అధ్యాయము 13వ వచనములో ఒక మాట చక్కగా వ్రాయబడి ఉంది. పిల్లలే గాని పెద్దలే గాని పురుషులే గాని స్త్రీలే గాని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వద్ద విచారణ చేయువారందరికీ మరణము విధించుమని ఇక్కడ ఈ రాజు చెప్తున్నాడు. ఏమనంటే దేవుణ్ణి విడిచిపెట్టి పిల్లలే గాని పెద్దలే గాని పురుషులే గాని స్త్రీలే గాని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయని వారందరికీ ఏమండి విచారణ అంటే దేవుని దగ్గర మొరపెట్టని వారందరినీ ఏం చేస్తాడట? మరణము విధించుదామని నిష్కర్ష ఖచ్చితంగా దండోర వేయించాడట. ఒకప్పుడు అంత ఆసక్తి ఉండేది అయ్యగారికి. ప్రతి ఒక్కరు కూడా నా దేశంలో ఎవరు కూడా పిల్లలే గాని పెద్దలే గాని పురుషులే గాని స్త్రీలే గాని ఇశ్రాయేలీలందరూ విచారణ చేయటం అంటే దేవుని దగ్గర మొర పెట్టుకోవటం. ఎవరైనా దేవుని దగ్గర నిజ దేవుని యెహోవా యొద్దే మొరపెట్టుకోవాలి. ఇంకెక్కడ ఏ విగ్రహానికి కానీ ఏ బొమ్మకు ఎక్కడ కూడా చెప్పుకోవటానికి వీల్లేదు. దేవుని దగ్గరే చెప్పుకోవాలి. అలాగూ చెప్పుకోకుండా ఎవరైతే ఉంటారో వారికి మరణ శిక్ష విధించదనని ఖచ్చితమైన ఆజ్ఞ జారీ చేశాడు. అంత ఖచ్చితముగా ఉండిన ఆ రాజుకు ఏమొచ్చిందండి? మతి తప్పి ఏమండి దేవుని దగ్గర విచారణ చేయవలసిన ఈయన అందరినీ దేవుని దగ్గర విచారణ చేయమన్నాడు. అందరినీ దేవుణ్ణి ఆశ్రయించమన్నాడు. ఈయన ఏం చేశాడంటే అసూరు రాజుని ఆశ్రయించాడు. అసూరు రాజును ఆశ్రయించినందువలన అతడు ఏం చేశాడు? సహాయం చేస్తానని చెప్పి సరిగ్గా యుద్ధ సమయంలో ఏం చేశాడు? తాను తన సైన్యము పక్కకు తొలిగారనమాట అండి. పక్కకు తొలగిపోయారు. అదే అక్కడ చక్కగా వ్రాయబడి ఉన్నది చూసారా? యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను. దేవునికి తెలుసు. దేవుని దగ్గర వచ్చి మొరపెట్టుకోవటం మానేసి ఎక్కడో అంతరాలు వేస్తున్నారు. వాళ్ళు బాగా చూస్తారట. ఎవరో నీకేదో చేశారు, అక్కడికి వెళ్తే అక్కడ నువ్వు బాగుపడతావు అని ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరో చెప్పిన దాన్ని బట్టి దేవుణ్ణి విడిచిపెట్టేసి దేవుని ఆశ్రయించడం విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తారటండి? అక్కడికి వెళ్తే అక్కడ నీకు జరిగేది ఏముండదు. దేవుడే చెప్పాడు, ఇంకా 4 సైతాన్లు, వాటితో పాటు 4 సైతాన్లు వస్తాయి కానీ వాటికి పోవు. ఇక్కడ ఏమైంది చూసారా?
ఇది మొదలుకొని ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. దీర్ఘదర్శి అయిన ఆ ప్రవక్త ఏమండి ఇలాగ చెప్పినందుకు ఏమైందో తెలుసండి? ఆశ అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీ గృహములో వేయించేశాడట. ఇలాగ చెప్తావా? నాకు విరోధంగా ఇలాగ చెప్తావా? ఉన్నదే దేవుడు చెప్పమన్నదే చెప్పాడు. అయ్యగారు నా మీదే చెప్పాడు, నా గురించే చెప్పాడు అని కొంతమంది ఏం చేస్తారంటే ఆ వాక్యం గుచ్చుకుంటే ఆ వాక్యము సరిచేసుకోవాలి, వాక్యము ద్వారా సరిచేసుకోవాలి మానేసి నా గురించే చెప్పాడు, నేను గుడికి 4 రోజులు రానందుకు నా గురించే చెప్పాడు. జాగ్రత్త సుమా, దైవజనుడు ఊరికే చెప్పడు, దేవుని వాక్యము ఆధారం చేసుకుని చెప్తాడండి. ఏమండి ఏమైందో చూడండి. ఇక రౌద్రము చూపి అతనిని బందీ గృహములో వేశాను. ఇదియుగాక ఆ సమయమందే ఆశ జనుల్లో కొందరిని ఏం చేశాడటండి? బాధ పెట్టాడు. ఇందుకయ్యా మీరు ఇలాగ చేస్తావు అని చెప్పి జనులు ఎవరైనా ఏమన్నా అంటే వాళ్ళను కూడా బాధ పెట్టాడటండి. ఆశ చేసిన కార్యములను గురించి ఏమైందంటండి? 12వ వచనంలో ఆశ తన ఏలుబడి యందు 30 సంవత్సరమున పాదములో పుండి పుట్టి తాను బహు బాధపడినను దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. చూసారా? దేవా తప్పైపోయిందని ఆయన క్షమించు ప్రభు అని మనము దేవుణ్ణి వేడుకుంటే దేవుడు కరుణించి వాడై ఉన్నాడు, ఆయన కనికిరించి వాడై ఉన్నాడు, దయ చూపు వాడై ఉన్నాడు. కానీ ఇతగాడు ఏం చేశాడంటే దేవుని దగ్గరికి రాలేదు. దైవజనుడినేమో ఏం చేశాడు? చెప్పినందుకు చెరసాలలో ఏం చేశాడు? కొంతమందిని బాధించి బాధ పెట్టాడు. ఇలాగూ చేసినందుకు దేవుడు అతని పాదములో పుండు పుట్టిందండి, రాచపుండు. ఆ పుండు ఏమండి తగ్గే పుండు కాదు, అది భయంకరమైన పుండు. ఎంత వైద్యములు వాడినా ప్రయోజనం లేకపోయింది. చివరికి మరణానికి ఆహుతి అయ్యాడు, మరణాన్ని తెచ్చుకున్నాడు. ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిలో మనం ఉండవలసిన రీతిగా ఉండకుండా మతి తప్పి ప్రవర్తించామంటే దెబ్బతింటాము. ఏమ్మా ఇంతకు ముందుండే ప్రార్థన ఇప్పుడు లేదు, ఏమయ్యా ఇంత ముందుండే ఆసక్తి ఇప్పుడు లేదు అని అంటే ఏమి లేదు, ఏదో సాకులు చెప్తారు. అలా సాకులు చెప్పడానికి నేనంటే వింటాను, దేవుడు ఎందు దేవుడు వినడండి. ఆయన నీ ఎడల ఆయన ఎంత కృతజ్ఞతగా ఉన్నాడో, నీ ఎడల ఆయన ఎంత దయ చూపాడో, నిన్ను ఎంతగా ఆయన కాపాడినాడో, ఎంతగా నిన్ను ఆదుకొని ఆశీర్వదించాడో. ఎందుకంటే నీ గొప్పతనాన్ని బట్టి కాదు, నీ భక్తిని బట్టి కాదు, ఆయన అమూల్యమైన రక్తము ద్వారా నిన్ను కొనుక్కున్నాడు. ఆయన సొత్తు నీవు. ఆయన తన అరిచేతిలో చెక్కుకున్నాడు. ఎప్పుడు కూడా ఆయన నిన్ను చూసుకుంటూ ఉన్నాడు. నీ దృష్టి ఆయన మీద ఉంది. అడిగిన వెంటనే దేవుడు ఇవ్వలేదని చెప్పి, అడిగిన వెంటనే దేవుడు స్వస్థత దయచేయలేదని ఏమండి మనం అలగటానికి ఏ పాటి వాళ్ళమండి? కుండ పెంకులాంటి వాళ్ళం. పగిలిపోయిన కుండకు విలువ లేదు.
దానికైనా విలువ ఉంది కానీ మనిషికి విలువ లేదండి. కుండ పగిలిపోతే ఏమండి మంగళం మంగళం ఈ మిరపకాయలు గింజలు ఎప్పుకోవటానికి అది చేసుకుంటారు మా సర్కార్ సైడు. అంతేకాదు చిన్న కుంపట్లాగా చేసుకుని దానిలో నిప్పులు పెట్టుకొని ముసలమ్మలు ఈ చలికాలంలో మంచం కింద నులక మంచం ఉంటాయిలండి, ఆ నులక మంచం కింద పెట్టుకుంటే చక్కగా ఎచ్చగా తెల్లారే వరకు కూడా ఎచ్చగా నిద్రపోవచ్చు అనమాట అండి. ఆ కుండ అంత ఉపయోగము. కానీ ఈ కుండ పగిలింది అనుకోండి, ఇంకా దేనికి పనికిరాదు, దేనికి పనికిరాదు ప్రియమైన వాళ్ళరా. ఇది తోలుకుండ, అది మట్టి కుండ అయితే ఇది తోలుకుండ. ఈ తోలుకుండ దేనికి పనికిరాదు. ఎత్తేసారంటే చచ్చిపోయిందంటే ఇంక బయట ఎత్తేయండి, బయట వేసేయండి, ఇంట్లో కూడా చేర్చుకోరు. ఎంతో ప్రేమతో చేసుకున్న పరుపు, ఖరీదైన పరుపు కూడా ఆ పరుపు మీద పడుకొని ఇవ్వరు, వెంటనే బయట వేసేస్తారు. కింద ఒక చాపేసి ఆ చాప మీద పడేస్తారు. చీమలన్నా ఎక్కొచ్చు, ఏమండి, చీమలు కుట్టినా ఇక ఏమీ లేదు, ఇక అయిపోయింది. ప్రేమైన వాళ్ళారా, మొన్నోసారి నేను రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉన్నాను, ఈ బెంగళూరు రోడ్లోనే. చిన్న మార్కెట్ దాటిన తర్వాత ఒక సామ్యానే వేశారు. ఆ సామ్యా మీద సామ్యాన కింద ఒక మంచం వేసి ఆ మంచం మీద శవాన్ని పడుకోబెట్టారు. ఎవరన్నా ఉన్నారా అంటే కనీసం ఇంటి వారెవరూ లేరు, వాకిలి తీసి కూడా లేదు, వాకిలి వేసేసి లోపల ఉన్నారు. ఈ శవం మట్టుకు అలాగే ఒక్కటే ఏంటి ఈ టైంలో 9 అయింది అప్పటికి, ఈ టైంలో ఇంకా లెక్కకుండా ఉన్నారేంటే నేను ఆలోచన చేసి సామ్యానే వేశారంటే ఇతడు చచ్చిపోయాడనమాట అని అనుకున్నాను అనమాట అండి. చచ్చిపోయిన వానికి ఎంత బాగున్న రోజుల్లో ఎంత సుఖంగా ఎంత చక్కగా బతికుంటాడో. కానీ ప్రియమైన వాళ్ళారా, చచ్చిపోయిన తర్వాత ఇంట్లో కూడా వేసుకోరు, వాకిట్లో కూడా పెట్టుకోరు, బయట వేసేస్తారు. దీనికి విలువ లేదు ప్రియమైన వాళ్ళారా. కనుక ఆయన ఎదుట నుండి మనము తప్పించుకోవటానికి వీలు లేదు. కనుకనే మనం ఏం చేయాలి అంటే విధేయత కలిగి దేవుడు మనల్ని రక్షించుకున్నందుకు, ఆయన అమూల్యమైన రక్షణ మనకిచ్చినందుకు, ఆయన ప్రాణమును మన కొరకు దారపోసినందుకు, ఆయన మనల్ని బ్రతికించినందుకు, ఆయన పునరుత్థాన శక్తిని మనకిచ్చినందుకు మనము ఎల్లప్పుడూ కృతజ్ఞతలమై దేవుని స్తుతిస్తూ దేవుని దృష్టిలో నమ్మకంగా ఉండాలని, దేవుని సన్నిధిని తప్పించుకుని తిరగకుండా దేవునిలో నమ్మకంగా ఉండి దేవుని మహిమపరచండి. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడని చెప్పి నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు అనేక వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నాయనా మా ప్రభా, ఈ మధ్యాహ్న సమయమందు నీ బిడ్డలమైన మేము నాయన నీ సన్నిధిలో గడపడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఇంతవరకు నీ బిడ్డలు నీ సన్నిధిలో ఓపికతో నీ మాటలు విన్నారయ్యా. అవి ఎంతవరకు అర్థమైనదో వాక్యం అర్థం చేసుకునే జ్ఞానము ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. నాయన మా ప్రభు, మేము బాగానే ఉన్నాము, మేము దేవుల్లోనే ఉన్నాము అని నాయన ఎవరు కూడా తలంచి నిర్లక్ష్యముగా ఉంటే నాయన మా ప్రభువా, సాతాను నాయన మా ప్రభువా వేళ్లతోనే ఎగిలించి పడేస్తాడు. నాయన శోధనలో పడేస్తాడు, బాధల్లో పెడతాడు, ఇరుకాటంలో పెడతాడు, వ్యాధుల్లో పెడతాడు. నాయన వాని మాట వింటే మరణానికే నాయన మా ప్రభువా. కనుక దేవా, అటువంటి శాపగ్రస్తమైన స్థలానికి మేము పోకుండా నీ సన్నిధిలో మేము నాయన దివారాత్రులు కనిపెట్టుకుని ఉండగలిగే నాయన కృప దయచేయండి. వాక్యం ప్రతి వారి హృదయంలో ఫలింప చేయండి నాయన మా ప్రభువా. ముఖ్యంగా యవనస్తులైన బిడ్డలను మీరు బలపరచండి నాయన. నీ యొక్క పాదాలకు అప్పగించుకుంటూ ఉన్నాను.
వారిని నాయన సాతాను కవలించకుండా, నాయన సాతాను మింగివేయకుండా, సాతాను లోకములోనికి ఈడ్చుకొని పోకుండా, నాయన నీ సన్నిధిలో నీ కొరకు బలమైన నాయన స్తంభముల వలె నిలబడటకు నీ కృపానుగ్రహించమని నాయన యవన స్త్రీలను, యవన పురుషులను నాయన మా ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకొనండి. ప్రతి ఒక్కరిని వాక్యము ద్వారా మీరు బలపరిచి నాయన ఈ కడవరి దినాల్లో సిద్ధపరచండి. నీ రాజ్యం కొరకు సిద్ధపరచండి. రాజా మా ప్రభువా నీ కనుదృష్టి మా అంతటి పైన, మా అందరి పైన, మా కుటుంబాల పైన నాయన ఉంచుతూ ఉన్నందుకు వందనాలు. నాయన మమ్మను దీవించండి ప్రభువా. ఈ వాక్యము ద్వారా మేము బలపట్టకు నీ కృప దయచేయండి. నాయన నీ సన్నిధిలో సమర్పింపబడిన కానుకలను మీరు అంగీకరించి నాయన ఏమేమి తీసుకుని వచ్చి నీ సన్నిధిలో నాయన సమర్పించినారో వాటికి 30 60 100 ప్రతిఫలము దయచేయమని మనవి చేసుకుంటూ ఉన్నాను. దేవా మా ప్రభువా ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని నాయన మా ప్రభువా రాయవలసిన ఎగ్జామ్స్లో నీ జ్ఞానం ఇచ్చి నాయన చక్కగా వ్రాయుటకు నీ కృప దయచేయండి. అలాగే 10th క్లాసు నాయన మా ప్రభువా వచ్చే నెలలో రాయబోయే బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. నాయన మా ప్రభువా ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీ పాదాలకు అప్పగించుకుంటూ ఉన్నాను. దేవా మా ప్రభువా ఎండ దెబ్బ, వడగాల్పు ఎవరికి తగులకుండా ప్రతి ఒక్కరి నీ సెకీనా మేఘముంచి నాయన ఈ వారమంతా నీ రెక్కల చాటును భద్రపరిచి కాపాడవలసిందని నజరేయుడైన యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ లేచి నిలువబడి స్తుతి కీర్తన పాడుకొని ఆశీర్వాదంతో సెలవు తెచ్చుకుందాం. రాజనీకే స్తుతి స్తోత్రములు, గీతములు మంగళధ్వనులు. రాజని స్తుతి స్తోత్రములు, గీతములు మంగళధ్వనులు. శుభము 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 నిత్యము, హల్లెలూయా ఆమేన్ ఆమేన్. శుభము 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 నిత్యము, హల్లెలూయా ఆమేన్ ఆమేన్. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నిపుడు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము, సమాధానము కూడి వచ్చిన మనకును మన కుటుంబాలకు సదా తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.